జై భీమ్. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడ్చల్ జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్ విద్యార్థులకి మరియు వాళ్ళకి సహకరించిన వార్డెన్లందరికీ శుభాకాంక్షలు. కానీ ముందు పాత్రలో ఇక్కడ ఈ గేమ్స్ అనేటివి కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మన ఎస్సీ సంక్షేమ గురుకుల పరంగా కాకుండా కానీ నార్మల్గా మన ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల శ్రేయస్సు కోసం హాస్టల్స్ యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం మన ముగ్గురు కుమార్ అన్న ఎస్సీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న మనకి ఎంతో సహాయం చేస్తుండ్రు. ఇంకోటి ఎన్నో హాస్టల్స్ క్లోజ్ అయినా కానీ లేకపోతే కొత్త హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలన్నా కానీ అన్న ముందుండి మన కోసం పోరాడుతూనే ఉంటాడు. అనునిత్యం మన కోసం ఏది ఒక ఆపద చిన్న ఆపద ఏ హాస్టల్కి ఒక స్టూడెంట్ పక్షాన ఏం జరిగినా హాస్టల్లో ఒక చిన్న సమస్య ఇలాంటిది ఉన్నా కానీ ఇట్లా అన్న ఈ సమస్య ఉందని చెప్పగానే మనకు ఎన్నంటే ఉండి మన కోసం ఎంతో మన కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని సైతం మెడలో ఉంచి మన కోసం ఎన్నో జీవోలు తీసుకొచ్చిన పోరాటానికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకోటి ఈ ఎస్పీ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి కొత్త విద్యార్థులు బీటెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం కానీ డిగ్రీ ఎడ్యుకేషన్ కోసం కానీ వచ్చే వాళ్ళకి చాలామంది ఇంతకుముందు కొన్ని తక్కువ లిమిటెడ్ హాస్టల్స్ ఉండే ఆ హాస్టల్స్ కూడా ఫీజిబిలిటీ చాలా తక్కువ సీట్లు ఉండే. కానీ నా జాతి బిడ్డలు ఈ పేద వర్గంలో ఉన్న పిల్లలు ఈ హాస్టల్లో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఉండడానికి షెల్టర్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, వాళ్ళు విద్యకు దూరం కావద్దనే ఏకైక లక్ష్యంతో అన్న మన కోసం ఎన్నో హాస్టళ్ళు తెరిపించి మనకు నాణ్యమైన ఫుడ్ పెట్టడానికి కారణం కూడా పరోక్షంగా ప్రతిపక్షంగా గవర్నమెంట్ అయినా కానీ పరోక్షంగా మనకి ఎప్పుడైనా ఎలాంటి సహాయం చేయాలన్నా దానికి ఒక్కటే ఒక కారణం ఎవరంటే మనం ముప్పుడు కుమార్ అన్న. ఇలాంటి నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఏ హాస్టల్లో ఏ విద్యార్థికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఏ ఆర్గనైజేషన్ రాకున్నా ఏ రాజకీయ పార్టీ రాకున్నా కానీ మన కోసం ఎప్పుడు పోరాడుతున్న ఒక వ్యక్తి ఉంటాడని మనం నమ్మాల్సింది ఎవరినంటే కుమార్ అన్నని మాత్రమే. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ముందు పిల్లల లోపల ఉన్న మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అందరూ యాక్టివ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ అనేవి పెడతాడనమాట. ఈ ఎస్సీ హాస్టల్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి అన్న నాయకత్వం అన్న ఆధ్వర్యంలో ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్స్ ఇవి జరుపుకున్న తర్వాత దీని తరంతరం నెక్స్ట్ ఎస్పీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒక భాగంగానే ఈరోజు గట్కేసర్ మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ ఎస్సీ హాస్టల్ నందు గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలా వివిధ హాస్టల్స్ ఉన్న విద్యార్థులు కానీ వార్డెన్ కానీ అందరూ దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసారు. ఇంకోటి గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కాకుండా నార్మల్గా ఎస్సీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటే కుమార్ అన్న అంటే నాట్ ఓన్లీ గేమ్స్ లేకపోతే ప్రోగ్రాంలు కాదు, మన భావితరాలకు ఎవరైతే ఇప్పుడు వస్తుంటారో కొత్తగా హాస్టల్స్లోకి కానీ హైదరాబాద్ సిటీకి కానీ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి మన కోసం పోరాడినటువంటి మన మహనీయులు మేధావుల గురించి వాస్తవం తెలియట్లేదు ఇప్పటికీ. కాబట్టి అన్న దీని తర్వాత కూడా మహనీయుల జయంతి ఉత్సవాలు అనే కార్యక్రమం కూడా తీసుకుంటాడు. ఆ కార్యక్రమం ద్వారా పిల్లలకి మన మహనీయులు ఎవరైతే మన కోసం వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి మనకి ఈరోజు ఇలాంటి స్థాయిలో మనం బతుకుతున్నాం అంటే కారణం ఆ మహనీయులు. బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, కాంచన ఇలాంటి మహనీయుల గురించి అయినా సరే పిల్లలకు తెలియాలి, అవేర్నెస్ అనేది రావాలి. వాళ్ళు కూడా మన జాతి కోసం ఎవరు పోరాడిరు, ఎవరు కొట్లాడిరు అని ఆ ఉద్దేశం వాళ్ళ లోపల రావాలని ఆ ఇనిషియేటివ్ తీసుకొని అన్న మహనీయుల జయంతి ఉత్సవాలు కూడా కండక్ట్ చేశాడు. దానికి కూడా అన్న కృతజ్ఞతలు అన్న. ఇట్లా ఇప్పటితో ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్లా ఆగకుండా కంటిన్యూస్గా నెక్స్ట్ అకాడమిక్స్ పరంగా వచ్చే విద్యార్థులు అందరూ దీన్ని వాళ్ళంతా వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని ఒక పండుగ లాంటి వాతావరణంలో అందరూ జరుపుకుంటూ దీన్ని కొనసాగించాలి విద్యార్థులందరూ అని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్.